స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఒక మెసేజ్లో స్టార్ట్ చేశాను. ఏం మెసేజ్ అంటే జననం తిరిగి జననం. అవునంటారా? జననం తిరిగి జననం. శరీరం ఇనొకటి, ఆత్మ. ఎస్ ఆర్ నో? ఒకటి కనబడుతుంది, ఇంకొకటి కనబడదు. టూ థింగ్స్. ఒకటి కనబడుతుంది, ఇంకొకటి కనబడదు. క్రైస్తవ జీవితంలో ఇది రెండు చాలా ప్రాముఖ్యత అమ్మా. ఒకటి శరీరం, ఇంకొకటి ఆత్మ. ఇప్పుడు గలాతీ పత్రిక కానీ, ఎఫెసీ పత్రిక కానీ, ఏదైనా పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక అన్ని మీరు చూస్తే రెండు ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఒకటేమో ఫ్లెష్, ఇంకొకటేమో స్పిరిట్. శరీరం, ఆత్మ. శరీరం, ఆత్మ. శరీరం కనబడుతుంది, ఆత్మ కనబడదు. మనిషికి మూడు ఉంది. నేను చెప్పాను కదా, శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం లోకములు ఉంది. శరీరం ఎక్కడుంది? లోకములు ఉంది. శరీరం లోకములు ఉంది కాబట్టి శరీరం ద్వారా లోకాన్ని తెలుసుకుంటున్నాం. ప్రాణం ఎక్కడుంది? నాలో ఉంది. ప్రాణం అంటే మన ఆలోచన, చింతలు నాలో ఉంది కాబట్టి ప్రాణం ద్వారా, నా చింత ద్వారా నేనెవరో తెలుసుకుంటున్నాం. శరీరం ద్వారా లోకాన్ని తెలుసుకుంటున్నాం, ప్రాణం ద్వారా నేనెవరో తెలుసుకుంటున్నాం, కానీ ఆత్మ ద్వారా దేవుడెవరో తెలుసుకుంటున్నాం. ఒక మనిషికి ఆత్మ ఎలా వచ్చింది? దేవుడి ద్వారానే వచ్చింది. అవునంటారా? దేవుడు మనిషిని సృష్టింపచేసి అని ఊదిన వెంటనే దేవుని ఆత్మ మనిషి ఆత్మలో కనెక్ట్ అయింది. ఎస్ ఆర్ నో? కానీ జరిగిన సంగతి, మానవుడు పాపం చేసినప్పుడు బైబిల్ రాయబడిన మాట, వెన్ మ్యాన్ సిన్, పాపం ఒక జీతం మరణం. సో పాపం వచ్చిన వెంటనే ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. ఎక్కడ మరణం? శరీరంలో కాదు కానీ ఆత్మలో మరణం జరిగింది. నేను ఇదంతా మీతో చెప్పాను కానీ ఒక ఇంట్రడక్షన్ కోసం నేను ఈ మాటలో మరలా నేను స్టార్ట్ చేస్తున్నాను. గట్టిగా ఆలోచన చెప్పండి. సో శరీరం, తర్వాత ప్రాణం, తర్వాత ఆత్మ. శరీరానికి ఆత్మానికి మధ్యంలో ఉంది ఏం తెలుసా? ప్రాణం. ఇది రెండు అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా అని ఆలోచనలో ఉంది. ఏమైనా ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఆత్మ ఆల్రెడీ చనిపోయింది. ఎలా చనిపోయిందంటే పాపం ద్వారా చనిపోయింది. పాపం ఒక జీతము, మరణం. అందుకే ఎఫెసీ పత్రిక కూడా 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటది? అపరాధము చేత, పాపము చేత మీరు సచ్చిన వారే ఉండగా. పాపము చేత, అపరాధము చేత సచ్చిన వారే ఉండగా. అంటే ఆత్మలో మనం చచ్చిపోయాం. పాపము చేత, అపరాధం చేత చచ్చిపోయాం. ఈ చచ్చిపోయిన నా ఆత్మని దేవుడు ఏం చేశారంటే తోసేసలేదు, ఆయన వదిలేయలేదు. ఆయన ఆయన ఏం చేశాడంటే ఆయన నా ఆత్మలో ఒక నూతనమైన జీవం అనుగ్రహించారు. అది ఎలా అంటే సింపుల్గా నేను మొన్న చెప్పినట్లుగా 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం రాయబడినట్లుగా మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి తిరిగి పుట్టింపబడిన వారు గనక అని రాయబడింది. అవి తిరిగి పుట్టారు. ఎలా తిరిగి పుట్టారు? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఎవరమ్మా? ఆదినందు వాక్యముండును, వాక్యం దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడు. అలాగైతే వాక్యం ఎవరు చెప్పండి? దేవుడు. వాక్యం ఎవరు చెప్పండి? దేవుడు. ఈ దేవుడు ఏమైంది తెలుసా? వాక్యము శరీర రూపి అయింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాట, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. వర్డ్ మేనిఫెస్టెడ్ ఇంటూ ఫ్లెష్. వాక్యం శరీర రూపి అయింది. ఆ రూపి ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఓకే, శ్రద్ధగా వినండి. శరీర రూపిగా మార్చబడింది యేసుప్రభు. యేసుప్రభు అనగా వాక్యం. ఆ యేసుప్రభుని ఎవరు స్వీకరిస్తారో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట, తను ఎందరూ అంగీకరించి తన నామమందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుని పిల్లలగట్టుగా అధికారం ఇచ్చాడు. పాత నిబంధనలో దేవుడు దేవుడుగా ఉన్నారు కానీ కొత్త నిబంధనలో దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎలా తండ్రి అయ్యాడు? నేను యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు, స్వీకరించినప్పుడు నేను నూతనంగా జన్మిస్తున్నాం. శరీరంలో శారీర ప్రకారం జన్మిస్తున్నాం, ఆత్మలో దేవుని సంబంధముగా జన్మిస్తున్నాం. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిందా? నేను ఇదంతా ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొంచెం ఇంకా అండర్స్టాండింగ్లో రావాలి. సడన్గా నేను నా సబ్జెక్ట్లో వచ్చేస్తే మీకేం అర్థం అవ్వదు కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. శ్రద్ధగా వినండి. శరీరం ఉంది ఒకటి సైడు, ఇంకొకటి ఏమని చెప్పండి? ఆత్మ. శరీరం, ఆత్మ. శరీరం కనబడుతుంది, ఆత్మ కనబడదు. నేను ఈ సబ్జెక్టు లోతులో వెళ్ళి నేను చదివే. ఐ వెంట్ డీపర్ అండ్ డీపర్. అప్పుడే నాకు చాలా సత్యం అర్థమైంది. ఏం తెలుసా? క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసులందరూ ఎలా జీవించాలంటే శరీర ప్రకారం జీవించకూడదు కానీ ఆత్మ సంబంధముగా జీవించాలి. సరిగా ఆమె చెప్తాను. ఎలా జీవించాలంట? ఆత్మ సంబంధం. నిజం చెప్పాలంటే
ఈ ఆత్మ సంబంధముగా ఉన్న వాల్యూ మనం తెలుసుకుంటే శరీర సంబంధమైన ఉన్న ఏది కూడా మనకు అంత విలువగా అనిపించదు. ఐ అండర్స్టాండ్. నా ఆత్మలో ఉన్న వాల్యూ అంటే తెలుగులో విలువ. నా ఆత్మలో ఉన్న విలువ, నా ఆత్మలో ఉన్న దేవుడు, నా ఆత్మలో ఉన్న అభిషేకం, నా ఆత్మలో ఉన్న దేవుని కృప, నా ఆత్మలో ఉన్న దేవుని ఆ ఒక కటాక్షం, నా ఆత్మలో ఉన్న దేవుని ఆ కరుణ, నా ఆత్మలో ఉన్న పవర్, శక్తి ఏంటని నేను గ్రహిస్తే నా శరీరంను బట్టి నేను బాధపడను. నా బయట చూస్తే బలహీన పాత్రుడుగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రం బలవంతుడుగా ఉంటుంది. ఓకే, శరీరం తర్వాత ఆత్మ. మీరు చెప్పాలి ఏంటది? శరీరం ఆత్మ రెండు ఉండమ్మా. శరీరం కనబడుతుంది, ఆత్మ అందుకే ఈ రోజు మార్నింగ్ కూడా నేను వాక్యం చెప్పాను కదా, శరీరంలో పుట్టింది, అవునంటారా? శరీరంలో జన్మించినది శరీరం, ఆత్మలో జన్మించినది ఆత్మ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. విచ్ ఇస్ బార్న్ ఇన్ ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, విచ్ ఇస్ బార్న్ ఇన్ స్పిరిట్ ఇస్ స్పిరిట్. సో శరీరంలో పుట్టాను కాబట్టి శరీరంలో ఉన్నాం, కానీ ఆత్మలో తిరిగి జన్మిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలంటే శారీరక ప్రకారంగా జీవించకూడదు, కానీ ఆత్మ సంబంధముగా జీవించాలి. అందుకే అపోస్తలైన పౌలు గారు చెప్తున్న మాట తెలుసా? ఐ డోంట్ లీవ్ బై ఫ్లెష్, ఐ డోంట్ లీవ్ బై సైట్, బట్ ఐ లీవ్ బై ఫెయిత్. నేను నా దృష్టి ద్వారా జీవించట్లేదు, కానీ నేను విశ్వాసం ద్వారా జీవిస్తున్నా. ఎలా జీవిస్తున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నేను దేవుని బిడ్డ, కానీ నా చేతిలో డబ్బు ఉండదు, నా పాకెట్లో డబ్బు ఉండదు, నా పరిస్థితి అంతా బ్యాడ్గానే ఉండదు, కానీ నా పరిస్థితిని చూసి నేను జీవించను. మీకు అర్థమవుతుంది? నా పరిస్థితిని చూసి నేను జీవించటం లేదు, కానీ నా ఆత్మలో నేనేమై ఉన్నానో అది ప్రకారం జీవిస్తున్నా. నా పరిస్థితి బ్యాడ్గా ఉండదు, కానీ ఐ నో ఫర్ ష్యూర్ ఇట్ ఇస్ బ్యాడ్, కానీ నా లోపల నేనేమైనానో గ్రహిస్తున్నా. ఇప్పుడు మీరు ఇప్పుడు క్లియర్గా వినాలా అమ్మా? అందరూ శ్రద్ధగా వినాలి. కుదిరితే మీకు పెన్ను బుక్ అంటే మీరు రాసుకోండి, లేదంటే పర్వాలేదు, వీడియో మీకు ఉంటుంది, వీడియోలో మీరు వినొచ్చు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, ఆమేన్. లైవ్ చూస్తున్న వాళ్ళని కూడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకే, శ్రద్ధగా వాక్యం వినండి. త్వరగా వెళ్దాం. బైబిల్లో అపోస్తలైన పౌలు గారి ఈ యొక్క గుడ్నెస్ తెలిసిన తర్వాత, ఈ యొక్క రహస్యం తెలిసిన తర్వాత ఆయన స్టైల్ వేరేగా ఉండేది. ఎస్ ఆర్ నో? ఆయన మాట చూడండి. అందుకే బైబిల్లో ఒక మాట, ఆయన రాసినదంతా బలవంగా ఉండదు, కానీ శారీరక బలహీనడు, కానీ ఆయన రాసినదంతా పవర్ఫుల్గా ఉంటుందంట. అందుకే ఆయన చెప్తున్న మాట ఏం తెలుసా? పౌలు గారు చెప్తున్న మాట, నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా సమస్తము I can do all things through Christ who strengthens me. Amen. Hallelujah. ఇప్పుడు అందుకే రోమ పత్రికకి నేను వస్తున్నాను. పౌలు గారు రాసిన పత్రికలో చాలా ప్రాముఖ్యమైన, చాలా పవర్ఫుల్ అయిన పత్రిక ఏంటది? రోమ పత్రిక. నా ముందు ఇంకా 1/2 hour టైం ఉంది. 1/2 hourలో నేను ముగిస్తాను. శ్రద్ధగా వాక్యం వినంటే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడును గాక. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది కాదు, ఇంకా గట్టిగా. Wow! Hallelujah! Somebody shout hallelujah! Amen! Are you happy? Yes! ఇలా ఉండాలి జీవంగా. ఆమేన్. హల్లెలూయా. సో రోమ పత్రికకి వస్తున్నాం. రోమ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక. ఈ పత్రికలో ఎన్ని చాప్టర్స్ ఉండేది తెలుసా? చూడకుండా చెప్తారా? 16 చాప్టర్స్ ఉంది. ఎన్ని చాప్టర్స్ ఉంది చెప్పండి? మీరు చెప్తే మీరు మనసులో వస్తుంది లోపలికి. చెప్పండి, ఎన్ని చాప్టర్స్ ఉంది? 16 చాప్టర్స్ ఉంది. ఈ 16 చాప్టర్స్ 3గా డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా వింటే ఇట్లా మీ లోపలికి వెళ్ళిపోతుంది. 16 చాప్టర్స్ ఉంది. ఈ 16 చాప్టర్స్ని 3గా డివైడ్ చేస్తున్నారు. చాప్టర్ 1 to 4 వరకు, 1 to 4 వరకు, 1 to 3 3 చాప్టర్స్ ఏమో రైచియస్నెస్ గురించి మాట్లాడుతుంది. నీతి మందులు ఎలా ఆపుతున్నారు, అనీతి మందులుగా ఉన్న ప్రజల్ని దేవుడు నీతి మందులుగా ఎలా చేస్తున్నారని రోమపత్రిక 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇంకా 4, 5 అధ్యాయం
ఆలీనెస్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. ఏది గురించి మాట్లాడుతుంది? ఆలీనెస్, పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది. ఇంకా అక్కడ 7 నుంచి ఇంకా 16 వరకు ఎక్కువగా గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతుంది. ఏ గురించి మాట్లాడుతుంది? గ్లోరిఫికేషన్, మహిమ గురించి. సో మీకు ఇప్పటికి క్లియర్ అయిపోయింది 3 భాగాలు. ఒకటేమో నీతిమంతులు, రెండవదేమో పరిశుద్ధత, తర్వాత ఏమో గ్లోరిఫికేషన్. ఇంకా మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే నేను చెప్తానమ్మా, శ్రద్ధగా వినండి. నీతిమంతులుగా లేదు. ఫస్ట్ స్టార్టింగ్ రోమపత్రిక 1వ అధ్యాయం మీరు చూస్తేనే అక్కడ అనీతిమంతులు మీద ఉన్న దేవుని కోపం దేవుడు చూపిస్తున్నారు. అక్కడ ఎలా ఉండదు అంటే అవిశ్వాసి అయినా చాలా మంది ఉంటున్నారు, వాళ్ళు అవినీతిగా ఉంటున్నారు, వాళ్ళ మీద దేవుని కోపం వస్తుందని చూపిస్తున్నారు. అదే కొంచెం ముందుకు వస్తే 2వ అధ్యాయంలో అవిశ్వాసి మాత్రం కాదు, యహూదులైన విశ్వాసులు కూడా పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారని చెప్పి దేవుడు కోపంగా మాట్లాడుతున్నారు. ఇంకా కొంచెం ముందుకు 3వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట తెలుసా? అన్యులేంటి, యూదులేంటి, అందరూ పాపిష్టులే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయాడని 3వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. రోమపత్రిక 3వ అధ్యాయం. అలాగా కొంచెం ముందుకెళ్తే 3వ అధ్యాయంలోనే చివరి భాగంలో వస్తే అనీతిమంతులైన మన కోసం దేవుడు, నీతిమంతులైన దేవుడు అనీతిమంతులుగా అయ్యాడు. ఆయనకున్న నీతి దేవుడు మనకు అనుగ్రహించి అనీతిమంతులైన మనలని ఎవరైతే యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళని దేవుడు నీతిమంతులుగా మారుస్తున్నారని రోమపత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో 21వ వచనంలో కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 4వ అధ్యాయం 5వ అధ్యాయాలతో కంటిన్యూస్గా వెళ్తే ఆమె పరిశుద్ధత గురించి అన్ని చూస్తున్నాం. 8వ అధ్యాయం నుంచి మీరు చూస్తే ఎక్కువగా గ్లోరిఫికేషన్, 8వ అధ్యాయం నుంచి మహిమ గురించి దేవుడు మాట్లాడుతున్నాం. సింపుల్గా మరలా చెప్తాను. నీతిమంతులుగా చేయబడిన మనము పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించిన మనము దేవుడి చేత మహిమపరచబడాలి. హల్లెలూయా, కొంచెం గట్టిగా హల్లెలూయా. మీకు పాయింట్ క్లియర్ అయిందా? రోమపత్రికలో 3 కార్యాలు అన్న. ఒకటేమో నీతిమంతులుగా దేవుడు మమ్మల్ని చేస్తున్నారు. నీతిమంతులుగా చేయబడిన మనము ఎలా జీవించాలంట? పరిశుద్ధంగా జీవించాలి. అది రోమపత్రిక 2వ భాగం. 2వ భాగం పరిశుద్ధంగా జీవించిన మనకి దేవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు మహిమపరుస్తాడు. సో 8వ అధ్యాయం నుంచి కరెక్ట్గా గ్లోరిఫికేషన్స్ గురించిన కాంటెక్స్ట్, కంటెంట్ ఎక్కువగా అవుట్లైన్లో కనిపిస్తుంది. ఐఎమ్ రైట్? ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఎస్. సో రోమపత్రిక 1 నుంచి 16 అధ్యాయాలు ఉంది, కానీ ఇందులో అన్నీ చెప్పటం టైం లేదు కాబట్టి ఒకే ఒక అధ్యాయం 8వ అధ్యాయం మాత్రం టచ్ చేసి మాట్లాడతా. అందరూ నన్నే చూడండి ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ ఉంది. చాలా మెసేజెస్ ఉంది, కానీ ఒక్క మెసేజ్ మీతో మాట్లాడతాను. అక్కడ కూడా 2 డివైడ్ చేసి మీతో మాట్లాడాలని ఆశపడతాను. 8వ అధ్యాయాన్ని 2గా డివైడ్ చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయాన్ని 2గా డివైడ్ చేస్తాను. ఒకటేమో ఇన్సైడ్ గురించి మాట్లాడుతున్నారు, ఇంకొకటేమో అవుట్ సైడ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు రాసుకోగలిగిన వాళ్ళు ఉంటే, ఇఫ్ యూ ఫీల్ లైక్ రైటింగ్ డౌన్, అంటే తెలుగులో ఎలా చెప్పాలి, మీరు రాసుకుంటే 1 సైడ్ ఇలా మార్క్, ఇలా మనం యాక్చువల్ ఫాలోయింగ్ చేస్తాం కదా, అలాగా ఒక సైడ్ అవుట్ సైడ్ పెట్టండి, ఒక సైడ్ ఇన్సైడ్ పెట్టండి, లేదా ఇన్సైడ్ పెట్టి అవుట్ సైడ్ పెట్టండి, ఏదో ఒకటి. జస్ట్ కీప్ ఇట్ అండ్ పుట్ 1 లైన్. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఇన్సైడ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ అంటే స్పిరిట్, అవుట్ సైడ్ అంటే లోకం. అర్థమైందమ్మా? ఇన్సైడ్ అంటే స్పిరిట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇన్సైడ్ అంటే వాక్యం, అవుట్ సైడ్ అంటే లోకం. వాక్యం, లోకం. ఇంగ్లీష్లో రాయబడాలంటే ఇంకా చాలా చాలా చక్కగా ఉండదు. ఇన్సైడ్ ఇస్ వర్డ్, అవుట్ సైడ్ ఇస్ వరల్డ్. ఇన్సైడ్ ఇస్ వర్డ్, అవుట్ సైడ్ ఇస్ వరల్డ్. వీఆర్ హియర్ టు షేర్ ద వర్డ్ టు ద వరల్డ్. మీరు ఆమె చెప్పలేదు. వర్డ్ టు ద వరల్డ్, వర్డ్ టు ద వరల్డ్. పక్క వాళ్ళు చేయి చెప్పండి, ఇంగ్లీష్లో మాట్లాడండి పర్వాలేదు. వర్డ్ టు ద వరల్డ్. ఇంగ్లీష్ చర్చ్గా మార్చబడును గాక. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యం శ్రద్ధగా వినండి. వాక్యం బేస్గా మనం జీవించాలి. అవునంటారా లేదంటారు? ఈ యొక్క జనరేషన్లో ఎక్కువగా మిరాకిల్స్ మీద ఆధారపడుతున్నారు. మిరాకిల్స్ కావాలి, అక్కడ మిరాకిల్స్, అక్కడ మిరాకిల్స్ పరిగెత్తుతారు. అక్కడ ఒక ప్రవక్త వచ్చాడా, ప్రవక్త, అక్కడ వెళ్తారు. ఇక్కడ అద్భుతమా, అక్కడ వెళ్తారు. కానీ వాక్యం ఉందని చెప్తే
ఆయన ఊరికే వాక్యం మాత్రం చెప్తారులే, ఎందుకు వెళ్ళడం అని చెప్పి ఆపేస్తాం. కానీ వాక్యానికి మనం ఏమి ఇవ్వాలి? చెప్పాలి గట్టిగా, ఇంపార్టెన్స్. కానీ అన్ని వాక్యం కూడా కాదు, కొన్ని రాంగ్ డాక్టరీన్స్ ఉంటుంది కాబట్టి చాలా శ్రద్ధగా వాక్యం మనం చూసుకొని కేర్ చేసి వాక్యంలో వెళ్ళాలి. ఖచ్చితంగా వాక్యంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంట్రెస్ట్గా ఉన్నారా? ఎస్. రోమపత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం ఎన్ని భాగాలు? సరే స్టార్టింగ్కి చెప్తాం. రోమపత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంది? 16 అధ్యాయం. 16 అధ్యాయం ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు. 1 భాగం నీతి మందులుగా చేయటం, 2వ భాగం పరిశుద్ధ, 3వ భాగం మీకు క్లియర్గా అర్థమైంది. నీతి మందులుగా చేయబడిన మనము పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించిన మనము దేవుడి చేత మహిమపరచబడాలి. 3 భాగాలు చూసాం. అందులో నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్న వాక్యం ఎక్కడుంది? రోమపత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ఎన్ని భాగాలు నేను చేస్తున్నాను? 2 భాగాలు. ఒకటేమో లోపల, ఇంకొకటేమో బయట. ఒకటేమో లోకం, ఇంకొకటేమో వాక్యం. ఇంకొకటేమో శరీరం, ఇంకొకటేమో ఆత్మ. ఇప్పుడు క్లియర్ అయిందా అమ్మా? క్లియర్ అయిందా? ఓకే, రెడీ. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ లోపల సంగతి నేను మాట్లాడతా, తర్వాత బయట ఉన్న సంగతి మాట్లాడతా. లోపల మనం ఏమై ఉన్నామని గ్రహిస్తే మాత్రం కాదా బయట ఏమొచ్చినా మనం ఎదురుగలుగుతున్నాం. ఆమేన్. సో ఫస్ట్ లోపల ఉన్న సంగతి మాట్లాడతా. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ఒకరు మైక్లో కొంచెం హెల్ప్ చేసి చదివితే బాగుండదు. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధియు, కొంచెం గట్టిగా ఆమె చెప్పండి ఈ మాట కోసం, ఇంకా గట్టిగా. ఈ వాక్యం అంతా ప్రవచనమే. మీరు ఆమె చెప్తే మీరు స్వీకరిస్తున్నారు. ఆమె చెప్పండి. ఫస్ట్ వర్డ్, therefore now no condemnation to them which are in Christ Jesus. Hallelujah. Walk not after the flesh but after the spirit. చూసారు, ఇక్కడ కూడా ఫ్లెష్ వచ్చింది, స్పిరిట్ వచ్చింది. ఇంగ్లీష్లో చూడండి, శరీరం ఉంది, ఆత్మ ఉంది, లోపల ఒకటి బయట ఒకటి. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ రాసుకోండి, నో కండమ్నేషన్. లోపల ఉన్న సంగతి, లోపల ఉన్న సంగతి ఏంటది? నో కండమ్నేషన్. ఏమి లేదంట. ఎవరికమ్మా? క్రీస్తు యేసులో ఉన్నారా? ఉన్నారా? ఎలా ఉన్నారు చెప్పండి? యేసయ్యని స్వీకరించిన వెంటనే ఆయన నాలో వచ్చాడు. నేను స్వీకరించి ఆయనలో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నేను ఆయనలో ఉన్నాను. ఇప్పుడు క్లియర్ అయింది. ఎస్. తిరిగి జన్మించినప్పుడు నేను ఆయనలో, ఆయన నాలో. ఎస్ ఆర్ నో? అంటే పాతకాలంలో ఆయన నాతో ఉన్నాడు, ఇమ్మాన్యుయల్గా. ఇమ్మాన్యుయల్ అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు తోడుగా కాదు, కానీ ఆయన నాలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నారు చెప్పండి? నేను ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చెప్తా. ఇక్కడ కూడా చెప్పాను అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. పంచదార పక్కనే పెట్టుకొని పాలు తాగితే టేస్ట్ ఉండదా? అంకుల్ గారు, పంచదార దగ్గర పెట్టుకొని పంచదార చూసుకోవాలి, పాలు తాగాలి. షుగర్ ఉన్న వాళ్ళకి పంచదార టేస్ట్ ఉండదా చెప్పండి అమ్మా? ఎందుకు? పక్కనే ఉంది కదా పంచదార, టేస్ట్ ఉండదా? సరే కొంచెం దగ్గర పెట్టండి, టేస్ట్ ఉండదా? ఇంకా సమీపంగా దగ్గర ఇలా పట్టండి, టేస్ట్ ఉండదా? సరే పంచదార ఎక్కడ వెళ్ళాలి? లో ఏలే, పాలతో కాదు. అందుకే యేసుప్రభు కూడా చెప్పిన మాట ఏం తెలుసా? మీరు నాలో, నేను మీలో నివసించినడలా మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. 2020లో మీరు ఫలించాలా? ఆయనలో మీరు ఉండాలి, ఆయన మీలో ఉండాలి. ఇదిగో నేను తలుపు తట్టుతున్నాను, ఎవరైతే నా మాట విని స్వరం విని తలుపు తీస్తారో నేను వాళ్ళలో. ఆమె చెప్పండి. ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించలేని ఎవరైనా ఉంటే ఈ టైం, ఈ సమయం, ఈ నిమిషం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించండి. ఆయన మీలో వస్తాడు, మీరు ఆయనలో ఉంటాడు. ఆయనతో పాటు గొప్ప కార్యం మనం చేయబోతున్నాం. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మాట చూసారా? ఆయనలో ఉన్న వారికి ఏం లేదంట,
శిక్ష అని తెలుగులో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? అబ్బా, ఆయనలో ఉన్నాను, ఇంకా నాకు శిక్ష ఉండదు, ఎంత తప్పు చేసినా పాపం చేసినా ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఆయనలో ఉన్నాను కాబట్టి, ఆయన రక్తంలో ఫుల్ కవర్ చేశాను కాబట్టి ఎంత పాపం చేసినా పర్వాలేదులే, నా పాత కాలంలో భవిష్యత్ కాలంలో ఉన్న పాపము అన్నీ కలిపి కాల్వరీ క్రూస్లో యేసే క్లియర్ చేశారు కాబట్టి ఇంకా పాపం చేసినా నో ప్రాబ్లం అనుకుంటాం. కానీ ఈ మాట ఏం తెలుసా? శిక్ష అంటే ఇంగ్లీష్ వర్డ్లో కండెమ్నేషన్ అని మాట. కండెమ్నేషన్ అనే మాటకు అర్థం తెలుసా? ఖండించడం, కండెమ్ చేయటం. ఇది ఎవరితో మాట్లాడుతున్నారంటే సాతాన్తో మాట్లాడుతున్నమాట. సాతాన్ ఏం చేస్తారు తెలుసా? కొన్ని సందర్భంలో మీ దగ్గరికి వచ్చి మీ పాత జీవితంలో ఉన్న పాపాలన్నీ మీ ముందు చూపిస్తాడు. మనం ప్రార్థనలో కూర్చుంటాం, ఏకీభవించుదాం, ప్రార్థన చేద్దాం, స్తుతి చేద్దాం అనుకున్న టైంలో సాతాన్ ఇదంతా చూపించినప్పుడు మనసులో ఏమనుకుంటుంది తెలుసా? అయ్యో, నేను పాపిష్టి మనిషి, నేను పాపం చేసా, ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించదని బాధతో మనం ప్రార్థన ఆపేస్తాం. ఇది సాతాన్ పని. ఆయన ఏం చేస్తాడు? మళ్ళా కంఠం చేస్తాడు. యు ఆర్ సిన్నర్ కంఠం చేస్తాడు. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? మీరు పాపిష్టి మనిషి కాదు, ఒకానప్పుడు పాపిష్టి మనిషి, కానీ ఇప్పుడు క్రీస్తులో ఆయనతో గొప్ప నీతి మందులుగా దేవుడు మిమ్మల్ని మార్చారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు చెప్పండి, ఒకానప్పుడు పాపిష్టి మనిషి, ఇప్పుడు క్రీస్తులో నీతి మందులుగా మార్చబడ్డాను. హల్లెలూయా. ఇప్పుడు క్లియర్ అయిందా? అందుకే పౌలు గారు చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు ఉన్న వారికి, ఒకవేళ సాతాను వచ్చి మిమ్మల్ని కండెమ్ చేస్తే, శిక్ష చేయాలని వస్తే, మాట్లాడితే, మీరు సాతాన్తో ఆమెన్ చెప్పొద్దమ్మా, మీరు గోమెన్ చెప్పండి. మీరు ఆమెనా గోమేనా? సాతాను వస్తే ఏం చెప్పాలి? గోమేనా నోమెన్? హల్లెలూయా. అందరు ఇక్కడ చూడండి, సాతాను ఒకవేళ మీ దగ్గరకు వచ్చి మీ పాస్ట్ లైఫ్, మీ గతించిన జీవిత పాపాలన్నీ చూపిస్తే సాతానుతో చెప్పాలి, సాతానా, నీకు నా పాత జీవితం మాత్రం తెలుసు, కానీ నాకైతే నీ భవిష్యత్తు తెలుసు. అర్థం అవ్వలేదా? మీరు సాతానుతో ఏం చెప్పాలి? నీకు నా పాస్ట్ తెలుసు, కానీ నాకు నీ ఫ్యూచర్ తెలుసు. ఆయన ఫ్యూచర్ ఎక్కడ తెలుసా? నరకం. ఆమెన్ చెప్పండి. సో క్రీస్తు యేసునందు వారికి ఏం లేదు చెప్పండి. నంబర్ 1, స్పీడ్కి వెళ్తున్నా, ఇంకా నేను వివరించను, స్పీడ్కి వెళ్ళిపోతా. 1, ఏం లేదంట? శిక్ష విధి లేదు. ఓకే, 2వ పాయింట్ చూద్దాం. 14వ వచనం, 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇప్పుడు ఆమెన్ చెప్పండి మాటకి. ఓకే, రెండో పొజిషన్. 1వ పొజిషన్ ఏంటి? శిక్ష లేదు. 2వ పొజిషన్ ఏంటి? దేవుని ఆత్మ చేత నడిపించేవారు దేవుని. ఇప్పుడు చెప్పండి, మీరెవరై ఉన్నారు? గట్టిగా చెప్పండి అమ్మా. మొన్న ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఒక అమ్మమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన వింటే నాకు ఏడుపు వచ్చింది. ఎలా ప్రార్థన చేస్తున్నారు? నేను పురుగయ్యా, నేను ధూళయ్యా, నేను పురుగయ్యా, నేను ధూళయ్యా. పురుగు ఎక్కడ ఉండదు చెప్పండి? మట్టిలో. బైబిల్లో పురుగు ఎక్కడ ఉండదు చెప్పండి? అగ్ని ఆరదు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంది? అగ్నిలు ఉండదా? ఎక్కడ ఉండదు? అలాగైతే మీరు పురుగా? కొంతమంది ప్రార్థన మాటలు వింటేనే ఏడుపుస్తుంది. దేవుడు అనుకుంటారు, అబ్బో నేనేం చేశాను అని. God is telling to you, you are not a slave again to cry, you are a child of God. మీరు ఇంకా బానిస స్థితిలో ఉండకూడదమ్మా. మీరు దేవుని బిడ్డగా దేవుడు మార్చారు. ఆయన అమూల్యమైన రక్తములో ఆయన మిమ్మల్ని కడిగి తన సొంత కుమారుడిగా మార్చారు. కాబట్టి ఆత్మ చేత నడిపించబడిన వారందరూ దేవుని కుమారుడని నమ్మిన వారు మాత్రం గట్టిగా చెప్పండి, I am the child of God. హల్లెలూయా. మీరు ఎవరై ఉన్నారు? 1, ఏం లేదంట? శిక్ష లేదు. 2వది ఏంటి? దేవుని కుమారుడు. వర్స్ 16, 16వ వచనం. మనము దేవుని పిల్లలు అని ఆత్మ తానే మన ఆత్మతో కూడా. ఎవరు ఆత్మ? దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది చెప్పండి? మన దేవుని. గట్టిగా ఆమేన్ చెప్పండి.
ఇప్పుడు చెప్పండి, మనం బానిసలా పిల్లలా? పిల్లలు. గట్టిగా చెప్పాలి. పక్క వాళ్ళు చేయి చెప్పండి, నేను బిడ్డ. ఐఎమ్ ఏ చైల్డ్. తెలుగులో ఏదో చెప్తారో మీరు చెప్పండి. చెప్పట్లేదా? చెప్పండి. నేను దేవుని బిడ్డ, పిల్లలు. ఒకటో పాయింట్ చెప్పండి, ఏంటది? శిక్షలే. రెండో మాట ఏంటది? దేవుని కుమారుడు. మూడో మాట చెప్పండి, దేవుని పిల్లలు. పిల్లలు. ఇంకా 17వ వచనం చూడండి. మనం పిల్లలమైతే, హలో, మనం పిల్లలమైతే వారసులము. ఒక ఆమె చెప్తారేమో అనుకున్నా. ఓహో ఎస్ అయ్యా, చెప్పాలా? మళ్ళీ ఒకసారి చదువుదాం, ఆమె చెప్తారో చూద్దాం. మనము పిల్లలమైతే వారసులము. ఇంకా గట్టిగా చదవాలి. ఎలా చదవాలంటే, మనం పిల్లలమైతే సస్పెన్స్ గా చెప్పాలి. మనం పిల్లలమైతే వారసులము. వారసులం. అలా మనం పిల్లలమైతే వారసులము. హల్లెలూయా. మీరు పిల్లలైతే పొజిషన్ ఇంక్రీస్ అయింది. ఎస్ అన్నో, ప్రమోషన్ వచ్చేసింది. పిల్లలుగా ఉన్నా, కానీ ఇప్పుడు వారసులుగా ఉన్నారు. ఇక్కడ వారసులు ఉన్నారా? కనిపించట్లేదు. వారసులు ఉన్నారు. నా డాడీకి 1 ఏకర్ ల్యాండ్ ఉంటే ఆ ఏకర్ ఎవరిది చెప్పండి? ఎందుకంటే మీకా? నా డాడీకి 1 ఏకర్ ల్యాండ్ ఉంటే ఎవరిది? మన డాడీకి 1 ఏకర్ ఉంటే మన వారసులా లేదా? వారసులే లేదా? వాడవారిని, నిర్మలమైన మంచి వారసుల అభిషేకం దేవుడు మన కోసం ఏర్పరచుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మన పిల్లలమైతే వారసులము. ఇంకా పొజిషన్ చూడండి, స్టెప్ బై స్టెప్ ఇంక్రీస్ అవుతుంది. ఒకటేమో శిక్ష లేదు లోపల. హలో, లోపల ఇన్ క్రైస్ట్ యూ హ్యావ్ నో కండమ్నేషన్. సెకండ్ థింగ్, ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మీరేమై ఉన్నారు? కుమారుడై ఉన్నారు. మూడవది, పిల్లలమై ఉన్నారు. నాలుగవది, వారసులు ఉన్నారు. వారసులు మాత్రం కాదు, అదే 17వ వచనం చూడండి. పిల్లలమైతే వారసులు అనగా దేవుని వారసులు. ఎవరు వారసులు? దేవుని వారసులు. దేవుని వారసులు. ఇంక్రీస్ అవుతుంది మళ్ళా. దేవుని వారసులు మాత్రం కాదు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు అంటే ఇంగ్లీష్ లో చూడండి, జాయింట్ ఎయిర్ విత్ క్రైస్ట్. జాయింట్ అకౌంట్. నా యేసయ్యకి ఏం అకౌంట్ ఉందో అదే నాకు కూడా. ఆమె చెప్పండి. యేసయ్యకి ఎంత వాల్యూ, ఆ వాల్యూ దేవుడు ఇచ్చారో, తండ్రి ఇస్తున్నారో అదే వాల్యూ దేవుడు మన కోసం ఇస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, క్రీస్తుతో కూడా తోటి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ నుంచి ఏంటది? రోమపత్రిక 8వ అధ్యాయం ఫస్ట్ పాయింట్, శిక్ష లేదు. రెండవది కుమారుడు. మూడవది పిల్లలు. నాలుగవది వారసులు. తర్వాత దేవుని వారసులు. తర్వాత క్రీస్తు తోటి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? నా ముందు టైం లేదు కాబట్టి త్వరగా వెళ్తున్నా. ఆమేన్. మనం వారసులో ఉన్నామా? వారసులుగా ఉన్నారా? ఎస్. ఎలా వారసులుగా ఉన్నాం? క్రీస్తులో వారసులుగా ఉన్నాం. 28వ వచనం కూడా చూడండి, వర్స్ 28. టైం లేదు కాబట్టి స్పీడ్గా వెళ్తున్నా. దాని కొరకు 28 దేవుని ప్రేమించు వారికి. ఈ మాటకి మీరు ఆమె చెప్పాలి అంతే. చదవండి అమ్మా. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఏది మేలు కలుగుటకై? కొంచెం గట్టిగా. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుమునని ఎరుగుదుము. ఆమె చెప్పండి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మలో మాట్లాడుతున్న మాట అమ్మ. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు అనుకుంటున్నారేమో, అయ్యా నేను చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ బాగానే ఉంది, కానీ నాకెందుకు శ్రమ వస్తుంది, నాకెందుకు బాధ వస్తుంది, నాకెందుకు కరువు వస్తుంది, నాకెందుకు వస్త్రహీనత వస్తుంది, నాకెందుకు ఉపద్రవం వస్తుంది, నాకెందుకు
నేను శోధనలు వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు నాకు ఆటంకంగా కనబడుతుంది? దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? ఎన్ని శ్రమ వచ్చినా, ఎన్ని బాధ వచ్చినా, ఎన్ని హింస వచ్చినా, ఎన్ని కరువు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవుడు మీతో మాట్లాడుతున్న మాట సమస్తము సమకూడి ఆయన మేలు కొరకే మీకోసం చేయబోతున్నాం. దేవుడు మాట్లాడుతున్న మాటకి నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. సమస్తము సమకూడి మేలు కొరకే దేవుడు చేస్తున్నారు. సమస్తము సమకూడి మేలు కొరకే చేస్తున్నారు. నమ్మిన వారు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఎంత శ్రమ వచ్చినా ఆ శ్రమ దేవుడు మేలు కొరకే చేయబోతున్నారు. హల్లెలూయా. నా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో దేవుడు ఎరిగాడంట. వారు తన కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అమ్మా, ఫస్ట్ ఎరిగాడు. ఎరిగిన తర్వాత నిర్ణయించాడు. ప్రీ డిస్టెన్స్ చేశాడు. నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు? చదవండి 30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. అమ్మ, ఒకటి ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. వాళ్ళని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చెను. ఇప్పుడు అందరికి ఒకసారి ఎరిగాడు, నన్ను ఎరిగాడు. ఎరిగిన తర్వాత నన్ను ఏం చేశాడు? నిర్ణయించాడు. నన్నే చూస్ చేశాడు. ఇంతమందిలో చూస్ నిర్ణయించాడు. నిర్ణయించిన తర్వాత ఏం చేశాడు? పిలిచాడు. ప్రశాంత్ రా రా పిలిచాడు. పిలిచిన నన్ను ఏం చేశాడు? నీతిమంతులుగా పర్ఫెక్ట్ గా చేశాడు. నీతిమంతులుగా చేసిన నన్ను ఏం చేశాడు? ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో మహిమ పరుస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడతా. నిర్ణయించారు, ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమపరిచాడు. ఇక్కడ కూడా 5 పాయింట్స్ వచ్చింది. సరే, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్పండి. ఏం లేదు, శిక్ష లేదు, కుమారుడు, పిల్లలు, వారసులు, దేవుని వారసులు, క్రీస్తుతోటి వారసులు, సమస్తము సమకూడి మేలుకలు జరుగుతుంది. తర్వాత ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమపరిచాడు. గట్టిగా ఆమె చెప్పండి. గట్టిగా ఆమె చెప్పండి. ఇది మాత్రం కాకుండా 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు గట్టిగా ఆమె చెప్పండి. ఆమేన్. యేసు ప్రభు లోపల వచ్చిన వెంటనే ఇదంతా వచ్చేసిందట. ఆమె చెప్పండి. చూసారా? ఇదంతా చెప్పిన తర్వాత పౌలు గారు చివరికి ఒక మాట చెప్తున్నాడు. ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహించుడు అన్ని అనుగ్రహించాడు. ఆమె చెప్పండి. ఇప్పుడు మీ లోపల ఏమై ఉన్నారు? అర్థమైందా? అన్నీ లేదు కానీ కొంచెం మాటలు మీకు చెప్పా. ఒకటేమై శిక్ష లేదు, రెండవది గట్టిగా శిక్ష లేదు, కుమారుడు, పిల్లలు, వారసులు, దేవుని వారసులు, క్రీస్తుతోటి వారసులు, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఎరిగాడు, నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమపరిచాడు. తర్వాత యేసు ప్రభుతో పాటు సమస్త మనకి అనుగ్రహించాడు. ఇప్పుడు అమ్మ అందరూ నన్ను చూడమ్మా. లోపల ఉన్న సంగతి ఎంత ప్యాక్ అయిపోయింది. అయిందా? గట్టిగా చెప్పండి. అయిందా? లోపల ఏమై ఉన్నారో తెలిసిపోయిందా? ఎస్ ఆర్ నో? అలాగైతే బయట శ్రమ ఉండదా లేదా? శ్రమ ఉండదా లేదా? బాధ ఉండదా లేదా? కరువు ఉండదా లేదా? హింస ఉండదా లేదా? ఇదంతా ముందు బయట కనిపించిన లోపల నేనేమై ఉన్నానని తెలిసిన తర్వాత వీటిని నేను చేస్తానా, నన్ను అది చేస్తుందా? శ్రమ నన్ను చేస్తుందా, నేను శ్రమని చేస్తానా? నేను లోపల నేనేమై ఉన్నానని తెలిస్తే శ్రమని నేను. ఈ రోజు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నమాట. యు ఆర్ నాట్ ఆర్డినరీ బట్ ఎక్స్ట్రాడినరీ. మీ లోపల సూపర్ న్యాచురల్ ఉంది. ఆమె చెప్పండి. మీ లోపల సూపర్ న్యాచురల్ ఉంది కాబట్టి బయట ఉన్న న్యాచురల్ ఏంటి కాదు. లోపల అసాధారణ అభిషేకం ఉంది కాబట్టి బయట ఉన్న సాధారణ విషయం ఇటు ఏం లేదు. ఏమే చూసాను. అందుకే పౌలు గారు చెప్తున్న మాట చూడండి. ఇప్పుడు వరకు లోపల విన్నారు కదా, బయట ఉన్న సంగతి చూడండి. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను. అమ్మ, శ్రమ బయట ఉన్నదా లోపల ఉంటుందా?
బయట ఉంటుంది. అవునా? లోకంలో ఉంటుంది కాదా శ్రమ? ఇదంతా బయట ఉన్న విషయం రాసుకోండి. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, మనలను ఎడబాపునా. తర్వాత ఇంకా కొంచెం కిందకి వస్తే ఇంకా చాలా విషయాలు ఉంది. మరణమైనను, దూతలైనను, ఎత్తైనను, జీవం, దేవదూతలైనను, చూసారా? ప్రధానులైనను. చాలా విషయాలు ఉంది. అమ్మ అందరూ ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అయిపోతుంది, టైం అయిపోయింది. అందుకే శ్రమ, బాధ, హింస, కరువు ఇదంతా ఎక్కడ ఉంది చెప్పండి? బయట. లోపల మనం ఏమై ఉన్నాం? దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, దేవుని వారసులు, క్రీస్తుతోటి వారసులు, సమస్తము సమకూడి. ఈ విశ్వాసం ఉన్న వాళ్ళు బయట శ్రమ చూసి భయపడతారా? బయట బాధ చూసి భయపడతారా? అందుకే పౌలు గారు లోపల ఏమై ఉన్నాడని గ్రహించిన తర్వాత ధైర్యంగా చెప్తున్న మాటను చేత 37వ వచనం చూడండి. 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మీరు చప్పట్లు కొడతారేమో అనుకున్నా. వర్ల చదవండి అక్క, చదవండి. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అంటే ఏదమ్మా? వీటన్నిటిలో అంటే ఏది? శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం ఏమొచ్చినా వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుకున్నాను.